హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన ఎంతో కొంత పేదలకు సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు అని నా అభిప్రాయం. మనకు ఏ ఆటంకాలు లేకుండా ఆరోగ్యవంతంగా 10 కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉంటాము. ఎక్కువ చేయని అవసరం లేదు. ఏదో మనకు తోచిన ఒక రోజు 5 ప్యాకెట్లు కానీ 2 ప్యాకెట్లు కానీ ఎంతో కొంత రోజు కాకుండా వారానికి ఒక్కసారన్నా ఇట్లా 2 3 రోడ్ల మీద ఉన్న చాలా మంది పాపం ఆకలి. 5 రూపాయల భోజనం కూడా వాళ్ళకు ఒకసారి టోకన్లు దొరకవు అనమాట. వాళ్ళకు 5 రూపాయల భోజనం తింటారు కదా, ఒక్కొక్క దగ్గర 5 రూపాయలు ఉండవు అనమాట. భోజనం చేయడానికి కూడా ఒక్కొక్కసారి టోకన్లు దొరకవు. టోకన్ పొద్దునే తీసుకుంటారంట. అట్లా ఎవరికో రోడ్డు మీద ఉన్న వాళ్ళకు ఏదో ఒక ప్యాకెట్ ఒక్కరికో ఇద్దరికో అలా ఇచ్చిన మనం బాగుంటుందండి. నా ఉద్దేశం అనమాట. అది చెయ్యాలని ఏం కాదు, ఊరికే నాకు తోచని చెప్తున్నాను. సరే, ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుర్షీద్ అక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీరు మన సంస్థ తరఫున కరోనాకు ముందు నుంచి ఎన్నో సంవత్సరాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన సంస్థ తరఫున నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా మీద నమ్మకంతో వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నారు కదా. నేను టెస్ట్ పెట్టి కూడా 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళకి నచ్చాయన్నమాట. నచ్చి వీళ్ళు కరెక్ట్గా భోజనాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు మన సంస్థ తరఫున రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. నెలకు 4 సార్లు మాకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఖుర్షీద్ అక్క గారికి, జానీభాయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను మా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం వెళ్ళాను. కరెక్ట్గా బాగా ఈరోజు ఎండ మీద వెళ్ళాను అనమాట. మామూలు శుక్రవారం నాకు శుక్రవారాలు అలా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట వెళ్ళే వరకు. అంతా చూడండి, పిల్లలు తింటూ ఉన్నారు. నిజంగా నాకు అలా తింటూ ఉంటే నాకు ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. పాపం ఎంత ఆకలిగా ఉన్నారో పాపం పిల్లలు తింటూ ఉన్నారు అనిపిస్తుంది నాకు. లాస్ట్ 4 ప్యాకెట్లు మిగిలాయి. చూడండి వచ్చేసారు కరెక్ట్గా. నేను ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా నా ప్యాకెట్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఈరోజు 100 ప్యాకెట్లు తీసుకెళ్ళినా సరిపోతుంది.